నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు స్పెషల్ డిస్కషన్ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. అసలు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వెల్ఫేర్కు ఎంతవరకు కేటాయించాలి, డెవలప్మెంట్కు ఎంత కేటాయించాలి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ పెట్టడం వల్ల డెవలప్మెంట్స్ ఆగిపోతున్నాయి అనేది ఒక వాదన ఉంది. ఆ వాదనలో ఎంతవరకు సహేతుకత ఉంది? అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెల్ఫేర్ అవసరమా, అవసరమైతే ఎంతవరకు అవసరం, అది డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుందా? ఇదే అంశంపై మనతో చర్చించడానికి కేవి రావు గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. నమస్తే రావు గారు. రావు గారు చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో వెల్ఫేర్కు ఎక్కువ స్కీమ్స్ పెడుతున్నారు, దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది ఒక ప్రశ్న. అయితే వెల్ఫేర్ ఉండాలి, సేమ్ టైం డెవలప్మెంట్ ఉండాలి. లాంగ్ టైం ప్రాజెక్టు, షార్ట్ టైం ప్రాజెక్టు ప్రజలకు ఇమీడియట్గా అందుబాటులో ఉండేట్టు ఉండాలి. ఇక్కడ మనకు అంశాన్ని మనం ఒకటి ముందుగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్లో కీన్స్ సిద్ధాంతం ఉంటుంది. ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక గుంత తోడించాలి, తదనంతరం 150 రూపాయలు ఇచ్చి మళ్ళీ గుంతను పూర్తివేయాలి. తర్వాత ఆ 100 రూపాయలు, ఈ 150 రూపాయలు కొనుగోలు శక్తి పెరుగుద్ది, దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుద్ది. ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్లకుండా కేవలం ఆ డైరెక్ట్గా ఏ పని చేయకుండా 100 రూపాయలు ఇచ్చడం కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ అంటారా? ఇక్కడ రెండు అంశాలు భరత్ గారు కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. జనరల్గా చెప్పాలంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. అండ్ సేమ్ ఫెలో రెండు ఆర్గ్యుమెంట్లు చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాడు, అపోజిషన్ ఉన్నప్పుడు రాష్ట్రంలో కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు అప్పులు చేసి దాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం పూర్తిగా కంప్లీట్ చేయకపోయినా అభివృద్ధి చేశారని చెప్పారు. వెల్ఫేర్ తగ్గిస్తే ఇప్పుడు జగన్ అంటే బాగా వెల్ఫేర్ కార్యక్రమాలు టేకప్ చేస్తుంటే డెవలప్మెంట్ చేయట్లేదు, వెల్ఫేర్ చూస్తున్నాడు. సో అనవసరమైన స్పెండింగ్ ఇది ఎలాంటిదంటే మనకి రెండు వైపులా పొద్దున ఉన్న ఆర్గ్యుమెంట్ అనమాట. కాకపోతే మనం మన పర్సనల్ ఆలోచనలు కనుక పక్క ఉండి పెట్టి ఒక ప్రకారం రాజ్యాంగం ఏం చెప్పి ఇప్పుడు మనం అందరం అల్టిమేట్గా ఈ దేశంలో దేనికి కట్టుబడి ఉండాలి? రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. దాంట్లో రెండు సెకండ్ డిస్కషన్ అనేది లేదు. నా సొంతంగా నేను బిహేవ్ చేస్తాను, నా సొంతంగా చేస్తానంటే కుదరదు. సో రాజ్యాంగానికి లోబడి మనం ఏదైనా అందించాలి, ప్రజలకు చేయాలి. చేయకపోండి అది వేరే విషయం, కానీ రాజ్యాంగం పరిధిలోనే చేయాలి. సో రాజ్యాంగం ఏం క్లియర్గా చెప్పిందంటే ఒక్కొక్క దేశానికి రాజ్యాంగం ఒక్కొక్క రకమైన మ్యాండేట్ ఇచ్చిందండి. ఇప్పుడు అన్ని దేశాలు మనం డైరెక్ట్గా బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకోలేదు, లేకపోతే రష్యన్ రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకోలేదు, అమెరికా రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే మన దేశ రిక్వైర్మెంట్లు డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళతో కంపేర్ చేస్తే. మనకి ప్రజాస్వామ్య విలువలు కావాలి, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ కూడా కావాలి. ఓకే, డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. దాన్ని జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? మీరు ఎకనామిక్స్ మీరు చదివి ఉంటారు, నేను కూడా చదివాను. దాంట్లో ఇంజనీరింగ్తో పాటు ఎకనామిక్స్ కూడా చదివాను నేను. బేసికల్గా డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుద్ది? గవర్నమెంట్ దగ్గర నిధులు ఉండి క్యాపిటల్, రెవెన్యూ రెండు ఎక్స్పెండిచర్స్ ఉంటాయి మీకు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జనరల్గా మీకు డెవలప్మెంట్కి కేటాయిస్తారు. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం, పెద్ద పెద్ద కాలేజీలు పెట్టడం, లేకపోతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టడం, పెద్ద పెద్ద రోడ్లు వేయటం, లేకపోతే వాటర్ లెవెల్ నిర్మించడం, తర్వాత ఎయిర్పోర్ట్లు నిర్మించడం, లేకపోతే పెద్ద పెద్ద సిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇది డెవలప్మెంట్. ఓకే, దీంట్లో మీరు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్లైఓవర్స్ కట్టారు హైదరాబాద్లో. ఓకే, ఒక 10,000 కోట్లు పెట్టి ఫ్లైఓవర్స్ కట్టారు. అది కొంతవరకు సిటీలో ఉన్న పరిస్థితుల్ని ఫెసిలిటీ అంటే సుఖంగా ఉంచుద్ది, అంటే కంఫర్ట్ లెవెల్ని పెంచుద్ది. కంఫర్ట్ లెవెల్ని పెంచి కొంచెం ఎనర్జీ సేవ్ చేస్తుంది. కానీ ఇదే 10,000 కోట్లు మీరు బయట కనుక సపోజ్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ని కానీ నిర్మిస్తే దాంట్లో రిటర్న్ చాలా ఎక్కువ ఉంటాయి. 10,000 కోట్లు పెడితే మీకు ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాలకి మీరు నీళ్ళు ఇచ్చే, ఇంకా పై కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అది ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు నడుస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది డెవలప్మెంటే, అది కూడా డెవలప్మెంటే. కానీ దీని మీద రెవెన్యూ రాదు, అంటే మీకు ఇన్కమ్ రాదు. ఫ్లైఓవర్స్ మూలంగా ఇన్కమ్ ఏం రాదు. అలా అని మనం నెగ్లెక్ట్ చేస్తామంటే నెగ్లెక్ట్ చేయకూడదు. సో అక్కడ ఇన్కమ్ వస్తుంది. ఓకే, పర్మనెంట్ రిసోర్సెస్ కూడా ఏర్పడతాయి రెగ్యులర్గా. 1,00,000 ఎకరాలు 1,50,000 ఎకరాలు పంట పడుతుందంటే 2 పంటలు పడుతున్నాయి అంటే కూలీలు, రైతులు అందరూ రీజనబుల్గా బతకడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు డెవలప్మెంట్, వెల్ఫేరు రెండు వీల్స్ లాంటి. అంటే ఏదైనా ఒక విధంగా చెప్పాలంటే మనకి వెల్ఫేర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి? మన పేద దేశం. మీరు గమనించండి, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన బడ్జెట్, మన జీతాలు గమనించండి. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అంటే మనకి అప్పుడు రాజ్యాంగంలో కరెక్ట్గా ప్రియంబుల్లోనే ఉంది. ప్రియంబుల్లో ఏముందంటే ఈ కాన్స్టిట్యూషన్ అండ్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ బాధ్యత ఏంటంటే ప్రజల్ని
అన్ని రకాల ప్రజల్ని ఒక లెవెల్ ఆఫ్ అంటే ఒక లెవెల్ ఆఫ్ లివింగ్ లెవెల్కి తీసుకురావాలి. అంటే పేదరికంలో అట్లే ఉంచకూడదు. దాంట్లో నిజంగా మీరు బడ్జెట్ చూస్తే, మన ఇండియన్ బడ్జెట్ కానీ మిగతా రాష్ట్రాల బడ్జెట్ చూస్తే వెల్ఫేర్కి ఈ మధ్య పెరిగింది. కానీ మీరు అన్నట్టు రీజనల్ పార్టీస్ ఉన్న చోట కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ గట్టిగా అమలు అవుతున్నాయి. నేషనల్ లెవెల్లో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఇళ్లలాగా చేయలేదు వాళ్ళ మనీని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు డూ సర్టెన్ థింగ్స్. అదేంటి మెయిన్ డిఫెన్స్ స్పెండింగ్ ఆల్వేస్ మీరు ఉంచాల్సిందే. శత్రు దేశాలను దృష్టిలో పెట్టుకొని మీ డిఫెన్స్ బడ్జెట్ 1,00,000 కోట్ల, 1,25,000, 1,50,000 కోట్లు అనేది దాన్ని విస్మరించలేము. అలానే కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని ఎడ్యుకేషన్లో చేసే ఉంటాయి, వాటిని మనం తప్పుపట్టలేము. అక్కడ మీకు డైరెక్ట్గా బెనిఫిట్ చేయడం అనేది తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తక్కువ జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు అంటే కొంచెం లెజిస్లేషన్ మూలాన చేసి హెల్ప్ చేయొచ్చు. ఈ రీసెంట్గా మన ప్రధానమంత్రి కూడా రైతు బంధు పథకం పెట్టి 2,000 ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఎరువులు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలానే గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చారు మొన్నటి వరకు. మనం అంతకుముందు పెట్రోల్ డీజిల్లో కూడా మీరు చెప్తున్నాయి అన్ని ఈ సబ్సిడీలు ఇవ్వడం ఆదుకోవడం ఒక ఎత్తు అయితే ఫ్రీ అనే మనీ అనే కాన్సెప్ట్ అనేది దెబ్బతీయదా ఎకానమీని కానీ డెవలప్మెంట్ని కానీ? ఇప్పుడు ఒక పని చేసుకోవడానికి అతనికి ఒక షాప్ పెట్టేయడం, ఒక ఇండస్ట్రీ పెట్టేయడం, వాడి ద్వారా 10 మందికి ఉపాధి కలుపుతుంది. లేకుండా కేవలం నీకు డైరెక్ట్ డబ్బులు ఇస్తాం అనే స్కీమ్లు అనేది ఈ మధ్య ఎక్కువ తయారైనాయి కదా, దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు మరి అంటే అలాంటి కోవలోకి వచ్చేస్తుంది. రీసెంట్గా వచ్చింది ఏంటంటే అత్యంత కేసీఆర్ గారు పెట్టిన దళిత బంధు పథకం. ఆ 10 లక్షలు ఏం చేయాలనే దాని మీద ఆయన పెద్దగా వివరించినట్టు కానీ దాని తర్వాత మానిటర్ చేస్తామన్నట్టు కానీ ఫ్రీగా ఇచ్చేస్తాను అంటే అలా ఇవ్వకూడదు. జనరల్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు సబ్సిడీ, నేను ఈ రొట్టి కొంచెం డిస్టింక్షన్ మీరు గమనించాలి. సబ్సిడీ కొంతవరకు ఓకే, కొంతవరకు మీరు 10 లక్షలు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, లేకపోతే కారు కొనుక్కో, ఏదన్నా నడుపుకో, ఏదన్నా దాంట్లో నేను 40% ఇస్తా, లేకపోతే 50% కూడా ఫ్రీ ఇస్తా, మిగతా 50% నువ్వు కట్టుకో అంటే అర్థం ఏంటంటే నువ్వు అలా చెప్పటం మూలన ఆ 10 లక్షలకి అతని రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీని అతను ఎర్న్ చేయాలి, తప్పకుండా ఎర్న్ చేసి నెలకి 5,000, 6,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఈ 5 లక్షలకి. ఎప్పుడైనా ఆ రూపంలో ఇవ్వడం అనేది మంచిది. ఫ్రీగా మీరు ఇచ్చేస్తే అతనికి రెస్పాన్సిబిలిటీ తెలియదు. రెస్పాన్సిబిలిటీ తెలియడం అనేదానికి చాలా మంది పాత డాక్టర్లు, పెద్ద గొప్ప డాక్టర్లు, వాళ్ళు మినిమం ఒక 10 రూపాయలు ఫీజు పెట్టేది. 10 రూపాయలు వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే 10 రూపాయలు పెట్టడం వల్ల వాడికి ఒక బాధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టేవాళ్ళు. 10 రూపాయలతో వాళ్ళని సంపాదించలేదు. అలా లేకుండా ఊరికే ఫ్రీ అంటే ఫ్రీ అనే దగ్గరికి వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా లేదు, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. అంటే అంత మైండ్ సెట్ ఉన్న ప్రజల్లో కనీసం నీకు రెస్పాన్సిబిలిటీ లేకుండా నీకు మొత్తం నేనే చేస్తానంటే వాళ్ళు సోమరిపోతులు అవుతారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే బేసికల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా వాడు సోమరిపోతు అవ్వాలనే ఫీలింగ్లో ఉండరు జనరల్గా. కొన్ని పరిస్థితులు అలా దారితీస్తాయి. కానీ మీరు ఒక ప్రోగ్రామ్ పరంగా కనుక మీరు చేస్తే ఆ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఇంట్లో కూడా మీరు తీసుకుంటే 3 పిల్లల్లో ఎవడో ఒకడు నార్మల్గా ఉంటాడు, ఒకళ్ళిద్దరు కష్టపడి పైకి వస్తుంటారు. ఇది హ్యూమన్ సైకాలజీలో ఉంది. కానీ మీరు ఒక ప్రోగ్రామ్ ప్రకారం నేను అన్నీ ఇవి ఫ్రీగా ఇస్తాను మొత్తం అంటే మొత్తం సమాజంలో ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది, ఓహో మనం ఇలా ఉంటేనే వస్తాయి అనేది. అంటే నేను పేదవాడిగా కంటిన్యూ అయితే ఇవి వస్తాయి అనే ఫీలింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే పేదవాడిగానే ఉండడానికి ఇష్టపడతారంటే ఇష్టపడపోవచ్చు. సో కావాల్సింది ఏంటంటే వెల్ఫేర్ అనేది నో డౌట్ అండి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. మీరు రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు చిన్న స్టెప్స్ రామారావు గారి టైంలో వేయటం జరిగింది. ఎన్టీ రామారావు టైంలో కేజీ 2 రూపీస్ అని, తర్వాత కొన్ని మోటార్లకు 18 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, హార్స్ పవర్ కి 50 రూపీస్ అని చెప్పి అంటే పవర్ ఫ్రీ ఇవ్వలేదు, బట్ 50 రూపాయలు 5 HP మోటార్ ఉంటే 250 రూపాయలు కట్టాలి. అది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పట్లోనే 250 రూపాయలు అంటే పర్లేదు కట్టగలం అనే స్థితిలోనే ఉన్నారు అప్పుడు. అలానే కేజీ 2 రూపీస్ పెట్టాడు. కొన్ని బీసీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేశాడు. అప్పుడు వచ్చినంత పేరు ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినా రావట్లేదు. అక్కడ ఏంటంటే నేను ఏమంటున్నానంటే అతను చిత్తశుద్ధితో చేశాడు, దాన్ని మానిటర్ చేశాడు, డెవలప్ ఈ ఎన్షూర్డ్. అంటే ప్రతి స్కీములో కొన్ని లక్షల మంది ఉన్నారు. నేను అది గమనించాల్సింది. ఏదైనా స్కీము మీరు మెజారిటీ ప్రజలకు చేరాలి అంటే సమాజంలో ఇది న్యాయం అనే ఫీలింగ్ రావాలి. మీరు ఇప్పుడు ఊరక అంటే వాళ్ళ లైఫ్లో కూడా డిఫరెన్స్ రావాలి. నేను ఇప్పుడు మీకు గొర్రెల పథకం తీసుకోండి, నేను దాన్ని హర్షించను, అపోజ్ చేయను, కానీ హర్షించను. మీరు గొర్రెలు వేసుకుంటే జనాలకి అతనికి ఏమనిపించుద్ది, ఓహో నేను ఇలా మామూలుగా ఉంటే గొర్రెలతో బతకొచ్చు, మన గవర్నమెంట్ ఇచ్చుద్ది అనే దాంతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు చేయొచ్చు, కానీ అలాంటి వాటిని ఒక ఫేజ్లో ఇచ్చేసి ఆపేసేయాలి. మీరు లైఫ్ లాంగ్ చేస్తానంటే మీరు ఇండైరెక్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు.
మీరు నేను గొర్రెల కోసం బతుకరా అనేది ఒక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు సంస్కరణలు ₹2 కిలో బియ్యం, అలాగే నెక్స్ట్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కాలేజీలో చేరే పిల్లలకు ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్స్. దానివల్ల ఏంటంటే అందరికి పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఓసీల్లో ఉండే అగ్రవర్ణాలకు అందరికి నువ్వు ఏ కోర్సు చదువుతా అంటే ఆ కోర్సు చదువు అనే స్కీమ్ వల్ల ఏమైందంటే అందరికీ న్యాయం జరిగింది. అలాంటి ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ అంటే ఈ ముగ్గురే రాష్ట్రాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బాగా ముద్ర వేయగలిగారు. ఇప్పుడు మరీ అంటే ఎక్కువగా ఈ స్కీమ్స్ అభివృద్ధి అని కాకుండా ఇవి వెల్ఫేర్ ఎక్కువ అవుతుంది. వెల్ఫేర్ ఉండాలి, బట్ వెల్ఫేర్ పరిధిని దాటింది అనే అభిప్రాయం లేదంటారా? అంటే బేసికల్గా మీరు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవి కూడా ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే ఆయన యాక్చువల్ మూల పురుషుడు, అంటే స్ట్రాంగ్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఫౌండేషన్. రామారావు జస్ట్ స్టార్ట్ చేసాడు, స్టెప్స్ వేసాడు. రాజశేఖర రెడ్డి చేసినవి ఏంటంటే బేసిక్గా ఫీజు రియంబర్స్మెంట్ అండి. ఫీజు రియంబర్స్మెంట్ ఉండటం మూలాన మీరు కాలేజీలు అంతకుముందు ఒక 60-70 కాలేజీలు ఉండేవి, దాదాపు 400 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే మెడికల్ కాలేజీలు కూడా 3 గవర్నమెంట్ సెక్టర్లో స్టార్ట్ చేశాడు. తర్వాత కంప్లీట్ ఫ్రీ పవర్. ఆయన ఇది ప్రామిస్ చేస్తే మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందనే వాదన కూడా వచ్చింది. కంప్లీట్ ఫ్రీ ఫర్ అవర్. అండ్ ఆరోగ్యశ్రీ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ని ఆయన అబ్జర్వ్ చేశాడు. గవర్నమెంట్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ చూసి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా నేను ఈ పేద ప్రజలందరూ ఆదుకోవడం కరెక్ట్గా చేయలేం. నార్మల్ జలుబు జ్వరం ఇలాంటి వాటికి ఓకే, కానీ అక్కడ పోయి ఏదైనా మేజర్ హెల్త్ సమస్యలు వస్తే చేసే పరిస్థితి గవర్నమెంట్ సెక్టర్లో లేదు. ఉన్న హాస్పిటల్స్ 2-3 అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆరోగ్యశ్రీ, ఈ ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్, తర్వాత మన ఇది ఫ్రీ పవర్ అండ్ ప్రాజెక్టులు కూడా అండి. ఒకవైపు ఏమో వెల్ఫేర్, రెండో ప్రాజెక్ట్ 33 ప్రాజెక్టులు ఒకేసారి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయన్నీ అవే వాటి సీక్వెన్షియల్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్ గా ఆయన చాలా ఒక ల్యాండ్ మార్క్ చేంజ్ తీసుకొచ్చాడు. అంటే గవర్నెన్స్ లో ఒక చేంజ్ వచ్చింది. అంటే నీ ప్రయారిటీస్ నువ్వు డెఫైన్ చేసుకోవాలనేది వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు మాట తెచ్చారు కాబట్టి మీరు అట్ ది సేమ్ టైం జగన్ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం సోఫార్ గవర్నెన్స్లో చూస్తే జగన్, నేను చెబుతుంది కాదు, మీరు పేపర్లో కూడా వచ్చింది, నేషనల్ రేటింగ్స్లో వచ్చింది, ద బెస్ట్ వెల్ఫేర్ ఓరియంటెడ్ సీఎం ఈజ్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆన్ టుడే జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం, నో డౌట్ అందుట్లో. సో అయితే ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఆలోచించాల్సిందంటే నీ వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ నీ ఫండ్స్తో చేస్తే కొంతవరకు పర్వాలేదు, కొంతవరకు అప్పు చేసినా పర్లేదు, కానీ భారీ అప్పులు చేసి మీరు దీనికి స్పెండ్ చేస్తారంటే ఒక ఆలోచించాల్సిన విషయం. అప్పుడు మీరు భారీ అప్పులు చేసి ఏదైనా చేయాలంటే దాని నుంచి రిటర్న్స్ కూడా చూడాలి. అది నేను అంటుంది. మీ సొంత డబ్బులు, ఇప్పుడు మీరు మీ అబ్బాయికి మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయండి, స్కూటర్ కొనుక్కొని ఇవ్వండి, మీ డబ్బులు నో ప్రాబ్లం. కానీ మీరు 50,000 అప్పు చేసి మీ అబ్బాయికి స్కూటర్ కొనాలంటే మీరు ఆలోచించాలి, అసలు ఫస్ట్ వాడికి స్కూటర్ అవసరమా, లేకపోతే నాకుందా పేయింగ్ కెపాసిటీ, ఈ రెండింటిని ఆలోచించాలి. మీ సొంత డబ్బులప్పుడు అది అంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సేమ్ గవర్నమెంట్ కూడా అలానే ఆలోచించాలి. నీకు సొంతగా మనీ రిసోర్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు నువ్వు మంచి స్కీమ్స్ని డెవలప్ అక్కడ కూడా చూడాలి. రిటర్న్స్ వస్తాయా, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉందా లేదా అనేది ఆలోచించాలి. షార్ట్ టర్మ్ కూడా చేయాలి. ఇప్పుడు మీరు మనిషిని ట్రీట్ చేస్తే దానివల్ల బెనిఫిట్ ఏం రాదు, అతను మంచి హెల్త్ బాగుపడుద్ది, అట్లా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలానే ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు ఎవ్రీ ఇయర్, ప్రాజెక్టులు కడితే ఎవ్రీ ఇయర్ మనకు పంటలు పండుతాయి. సో ఈ రొటీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానంగా మన పూర్ కంట్రీ కాబట్టి ఓకే కొంచెం బెటర్గా ఉన్నాం 75 సంవత్సరాల్లో. సో వెల్ఫేర్ని కంటిన్యూ చేస్తేనే డెవలప్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అది సమస్య ఇక్కడ. అంటే వెల్ఫేర్ ను డెవలప్మెంట్ ను ఒకే ఏకకాలంలో తీసుకుపోవట్లేదు అనేది ఇక్కడ సమస్య కనిపిస్తుంది. అంటే ఎన్నికలు, పాలిటిక్స్, ఓట్లు దీనికోసం అని చెప్పి వెల్ఫేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. లాంగ్ ప్రాజెక్టు, లాంగ్ రన్ మీద మనం ఈ 5 ఏళ్ల తర్వాత చూద్దాం, తర్వాత ఏం జరుగుద్దో అనే దాని మీద తప్పిస్తే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసుకున్నట్టయితే ఏదో కాళేశ్వరం కట్టినప్పటికీ దాని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి, కరెంట్కే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తూ విమర్శలు ఉన్నాయి. కానీ లాంగ్ టైం, షార్ట్ టైం, లాంగ్ టర్మ్ అనేది పథకాలని ఏకకాలంలో సమాంతరంగా తీసుకెళ్ళట్లేదు అనేది ఇక విమర్శ. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ నేను అగ్రీ అవుతానండి. బేసికల్గా ఏంటంటే మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత కొన్ని చూసుకుంటే ఈ వెల్ఫేర్ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు మేనిఫెస్టోలో పెట్టిన దానికను కేసీఆర్ గారు ఈ మధ్య తీసుకొస్తున్న దాంట్లో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇవి క్లియర్లీ డిజైన్డ్ ఫర్ బై ఎలక్షన్స్ కానీ లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ. సో ఇవి తర్వాత ఫేడ్ అయిపోతుంటాయి. మీరు ఇందాక లిస్ట్ అవుట్ చేసినట్టు డబుల్ బెడ్రూమ్ పెద్దగా ఎక్కడేం జరగలేదు,
అలానే అది 3 ఎకరాల భూమి కూడా పెద్దగా ఏం జరగలేదు. ఈవెన్ కొన్ని స్టార్ట్ చేసిన స్కీమ్లు కూడా జరగలేదు. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 1000 కోట్లు అన్నాడు, రజకులకి 250 కోట్లు అన్నాడు, నాయ బ్రాహ్మణులకు 250 కోట్లు అన్నాడు, 10 కోట్లు కుల భవనాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అసలు ల్యాండ్ కూడా ఎవరికన్నా అలా జీవోలో అయితే ఉంది. ఇప్పుడు కుల సంఘానికి నువ్వు సపోజ్ పెరికే కులానికో లేకపోతే సగర కులానికో లేకపోతే నాయ బ్రాహ్మణులకో రజకులకో నూరు కాపులకో నువ్వు ఏదో ల్యాండ్ ఇచ్చావు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి కదా గవర్నమెంట్. ఆ కమ్యూనిటీ వాళ్ళు 4 రిజర్వేషన్ పిలిచి తర్వాత ఎలాంటి వీళ్ళు ఒక మోడల్ బిల్డింగ్ని నువ్వు డెవలప్ చేయాలి కదా. వాళ్ళు ఏం కావాలి, ఆ బిల్డింగ్లు ఏం కావాలి, ఊరు కూర్చొని టీ తాగటానికా లేకపోతే సమావేశాలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే కొన్ని విషయాలు చర్చించుకోవడానికి కానీ లేకపోతే కొన్ని పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ అలాంటిది జరగలేదు ఇంతవరకు. సో నేనేమంటున్నానంటే ఈ స్కీమ్స్ మీరు ఇప్పుడు వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ కాలం కొనసాగవండి. ఈ కొనసాగే కాదు, ఏ కొనసాగుతాయి అంటే రైతు బంధు కొనసాగుద్ది. ఆయనకి క్లియర్గా తెలుసు. కొన్ని కేసీఆర్ గారు లాంగ్ టర్మ్ ఆయన ఆలోచన ఏంటంటే లాంగ్ టర్మ్ ఓట్ బ్యాంకు షార్ట్, మీరు ఇందాక అన్నారు కదా, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ దోస్ వర్డ్స్. లాంగ్ టర్మ్ ఓట్ బ్యాంకు, షార్ట్ టర్మ్ ఓట్ బ్యాంకు, ఈ రెండుని చూస్తున్నాడు అనమాట. లాంగ్ టర్మ్ ఓట్ బ్యాంక్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆల్రెడీ. రైతు బంధు పథకం, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత పెన్షన్స్, ఓకే, వీటితోటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. షార్ట్ టర్మ్ ఏంటంటే ఇవి సరిపోవట్లేదు తనకి. సో మధ్య మధ్యలో సంక్షోభాలు పెరుగుతున్నాయి కదా. సో షార్ట్ టర్మ్ ఏంటంటే ఇలాంటి మధ్య మధ్యలో ఓటమి చెందినప్పుడు ఆ టైం అనమాట గట్టెక్కిస్తాయి. ఇప్పుడు మనకి వరదలు వచ్చినప్పుడు 10,000 అన్నారు, కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ఎలక్షన్ వచ్చేసింది నోటిఫికేషన్, నేను బంద్ చేస్తా, ఎలక్షన్ అయిన తర్వాత నేను గెలిచినా గెలవపోయినా, అదే వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, గెలిచినా గెలిపోయినా కంటిన్యూ అవుతాను, ఆపిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళే పోయి పిటిషన్ చేశారు, ఆపేశారని చెప్పారు. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా 10,000 ఇచ్చిన దాఖలా ఎక్కడా లేదు. అలానే సేమ్ ఇలాంటి చూస్తుంటే ఎంబీసీ కార్పొరేషన్ క్రియేట్ చేశారు. ఓకే, మిగతా బీసీ అట్టడుగు వర్గాలకు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కొన్ని స్కీమ్స్ తీసుకొస్తాను. నిన్న కూడా అన్నది ఇలాంటి స్కీమ్స్ తెస్తానని. బట్ ఎక్కడ కూడా విజిబిలిటీ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ విజిబిలిటీ ఒకటి ఉంది. ఇప్పుడు మొన్న ఎవరికో 2 కులాలకి రజకులకి నాయ బ్రాహ్మణులకి ఫ్రీ పవర్ ఇస్తా అన్నాడు. మీరు అప్లికేషన్ చూడండి, ఆయన గంగుల కమరాకర్ అంటాడు వీళ్ళకి 1,00,000 మందికి వాళ్ళకి 2,00,000 మందికి, ఈయనేదో పోయి కౌంట్ చేసినట్టు 1,00,000 నాయ బ్రాహ్మణ కుటుంబాలకి 2,00,000 రజ కుటుంబాలకి దీంతో ఫ్రీ విద్యుత్ వస్తుంది. మీరు అప్లికేషన్ చూడండి, ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది, అక్కడ 10,000 ఇక్కడ 15,000 కూడా రాలేదండి. అంటే వీళ్ళు ఫార్మాట్ ఎట్లా పెట్టారంటే ఫార్మాట్ని ఫిల్ చేసే అవగాహన కూడా లేదు వాళ్ళకి, అన్ని కండిషన్స్ పెట్టారు. సో ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు దళిత బంధు పథకం కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రేపు ఎలక్షన్ వరకు సక్సెస్ఫుల్గా అవుద్ది. ఆ తర్వాత ఆయనకి చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ స్కీమ్కి వచ్చేసరికి నేను క్రిటిసైజ్ చేయను. అంటే ఆయనకి దగ్గర ఫండ్స్ లేవు, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర సింప్లీ ఫండ్స్ లేవు. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను నేను. పద్మనాభరెడ్డి గారు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆయన ఒక మంచి జెంటిల్మెన్ ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ ర్యాంక్లో, ఓకే, నేను జాయింట్ సెక్రటరీ ర్యాంక్లో రిటైర్ అయ్యాను, సెక్రటరీ ర్యాంక్లో రిటైర్ అయ్యాను. ఆయన చాలా క్లియర్గా కోర్టుకు కూడా రాశారు ఇది ఈ పథకానికి చేసేంత మనీ లేదని. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బహుశా ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసేమో, కానీ ఆయన ఎలక్షన్ రిక్వైర్మెంట్స్ అలా పనిచేపిస్తున్నాయి ఆయన చేత. అది అంటే ఇది ఒకేలా ఆగిపోతే ప్రతిపక్ష వాళ్ళని అయిపోయింది, నేను ఇద్దాం అనుకున్నా ఇవ్వలేకపోయినా అని చెప్పుకునే అవకాశం ఒకటి. కానీ ఇప్పుడు దీనికి మీద అవకాశం లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి చూద్దాం ఎంతవరకు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది వెల్ఫేర్ అవసరమే, ఎందుకంటే మన పూర్ కంట్రీ, ఇక్కడ ప్రజలు కూడా ఆశతో ఉంటారు, ప్రజలకు పెట్టాల్సిన అవసరం ఉంది, సేమ్ టైం డెవలప్మెంట్ కూడా అవసరమే. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విద్య, ఆరోగ్యం అనేది ముఖ్యమైన అంశం. ఆ అంశాల మీద ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వెల్ఫేర్ పెట్టడం లేదు, దానికి సంబంధించి కేటాయింపులు లేవు, విద్య మీద పెడుతున్న నిధులు చాలా తక్కువ. ఎందుకు ఆ వైపుగా ప్రభుత్వాలు కదలట్లేదు అనుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది మేధావులు, తర్వాత ఈవెన్ రీసెంట్గా విఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ కుమార్ కూడా అనేది నా ఆలోచనలు కూడా చాలా వరకు ఏంటంటే మీరు ఎక్కడ పెట్టాలో, వెల్ఫేర్ కూడా ఎక్కడ పెట్టాలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పుడు ఇంతవరకు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో మీరు బాగా గమనిస్తే, ఎందుకంటే మా పిల్లలు మెడిసిన్ చేశారు కూడా చెబుతున్నాయి, 2004 రాజశేఖర రెడ్డి సెకండ్ టైం వచ్చిన తర్వాత మెడికల్ పెట్టిన అప్పటి వరకు గవర్నమెంట్ కాలేజీలు 7 ఉన్నాయండి. మీరు నిన్న డేటా చూస్తే మన నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్లో 258 ఉంటే 269 ప్రైవేట్లో ఉన్నాయి త్రూఅవుట్ కంట్రీలో. అంటే దాదాపు 580 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రైవేటు గవర్నమెంట్ ఈక్వల్గా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయి. మరి అలానే నేనేమంటున్నాను, ఫస్ట్ క్వశ్చన్ వేస్తుంది ఏంటంటే ఎవరైతే ఈ ప్రైవేటైజేషన్ని, క్యాపిటలిజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్లో 15,000 స్కూల్స్ ఉన్నాయి, మరి 15,000 స్కూల్స్ ప్రైవేట్లో ఎందుకు లేవు? అంటే మీరు ప్రైవేటైజేషన్ చేస్తే కొన్ని ఏరియాల్లో మంచిదే, కానీ
నేనేమంటున్నానంటే వాళ్ళకి వెల్ఫేర్ ఓరియంటేషన్ ఉండదు అసలు. ప్రైవేట్ వాళ్ళకి అసలు వెల్ఫేర్ ఉండదు. అందుకని స్కూల్స్లో తక్కువ ఉన్నాయి. సిటీలోనే ఉంటారు వాళ్ళు. సిటీలో ఎక్కడైతే ఇన్కమ్ ఉన్న తల్లిదండ్రులు ఉంటారో అక్కడే పెడతాడు ప్రైవేట్ స్కూల్ వాడు. మరి గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ అది కాదు కదా. గవర్నమెంట్ మొత్తం దేశాన్ని మొత్తం ప్రజలను చూడాలి. సో ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జాక్ట్లీ 2 పాయింట్లు కొత్తాం. ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ స్పెండింగ్ చాలా తక్కువ అండి, లెస్ దాన్ 2% బడ్జెట్లో. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చూసినా కూడా మ్యాక్సిమం అంటే 2, 2.5, 3%. మీరు అభివృద్ధి చెందిన దేశాలు తీసుకోండి, అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే దాని బడ్జెట్ దాదాపు 13 నుంచి 16% ఉంది. ఈవెన్ టుడే వెల్ డెవలప్డ్ యూఎస్లో కూడా అంత స్పెండింగ్ ఉంది. బాగా డెవలప్ అయిన ఇన్స్టిట్యూషన్కి అటానమస్ స్టేటస్ ఇచ్చి మీ ఫండ్స్ మీరే రైజ్ చేసుకోమని చెప్తే మన విద్యార్థులు వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ దట్. అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి ఫండింగ్, స్టేట్ ఫండింగ్ అయిపోయింది. సో మన ఫారిన్ విద్యార్థులు తీసుకున్నారు. రెండోది ఏంటంటే విద్య మాట్లాడారు. తర్వాత రెండో టాపిక్ ఏంటంటే వైద్యం. మీరు ఇప్పటివరకు చూడండి, నేను 100% ఎక్కడైనా సరే ఎనీబడి ఈజ్ కమింగ్, మనం థరో డిబేట్కి రెడీ అవుదాం. మీరు 20 సంవత్సరాల క్రితం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో అవే ఉన్నాయి. 20-25 సంవత్సరాల వరకు ఎంత ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. 1200, 1300 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. విలేజ్లు ఎన్ని ఉన్నాయండి? అన్డైవైడ్ ఆంధ్రప్రదేశ్లో విలేజెస్లో దాదాపు 30,000 గ్రామాలు ఉన్నాయి. అంటే మీరు 1200 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని 30,000 గ్రామాలకి, అంటే ఒక్కోదానికి ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి 30 గ్రామాలు అటాచ్ అవుతున్నాయి. ఇది కరెక్టా అండి? ఇన్ని ఖర్చు పెట్టి ఒక గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టలేకపోతే ఓకే, 2 గ్రామాలకు పెట్టి అట్లీస్ట్ ఒకదానికి పెట్టకపోతే, అంటే నువ్వు 15,000 మంది డాక్టర్ని ఆన్ ది స్పాట్ రిక్రూట్ చేయాలి, 15,000 బిల్డింగ్లు ఆన్ ది స్పాట్ కట్టాలి. ఇప్పుడు రైతులకి ఎలా టెంట్లు మధ్య చెప్పారు, దాని వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, అక్కడ గ్రామంలో వాళ్ళకి పనిచేసుకునే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ఎంపీలు పిఎంపీలని అందరం బ్లేమ్ చేయం, కానీ ఈ మధ్య చాలా మంది ఏమి నేర్చుకోకుండా ఆర్ఎంపీ పిఎంపీలని హెల్త్కి చాలా డ్యామేజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. మీరు వాళ్ళు ఉంటూనే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కనుక ఒక విలేజ్లో ఉంటే ఆ గ్రామం యొక్క ఆరోగ్యం డెఫినెట్గా ఒక 5-6% ఇంప్రూవ్ అవుతుంది. సో 15,000 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావాలి, ఇంకొక 500-600 అర్బన్ ఏరియాస్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఓపెన్ చేయాలి. అప్పుడు మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అంతా ఆగిపోద్దండి, అప్పటి వరకు ఆగదు. సో ఇది విద్య, వైద్యం. ఇంకొక దానికి వద్దాం, షెల్టర్. ఇప్పుడు జగన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో, జస్ట్ కంపారిజన్ చేయండి. 30 లక్షల మందికి హౌస్ సైడ్, అంటే 30 లక్షల మంది ఉన్నారు ఇంకా ఇల్లు లేని వాళ్ళు, 30 లక్షల మందికి హౌస్ సైడ్స్ ఇస్తున్నాడు. అలాంటిది ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, అర్బన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయండి. 100 గజాలు, 120 గజాలు, 80 గజాలు మీరు అట్లా పెట్టండి, అలాట్ చేయండి, కండిషన్ పెట్టండి. 5 సంవత్సరాల్లో కనుక నువ్వు ఇల్లు కట్టుకోకపోతే నేను వెనక తీసుకుంటా, తప్పకుండా కట్టుకుంటాడండి ప్రజలు. మీరు ఇవ్వండి 100 గజాలు, మీరు 2 గదులు కట్టుకోండి, నో ప్రాబ్లం, బట్ ఇల్లు కట్టి తీరాలి, ఒకటే డిజైన్ పెట్టండి. అంటే సిస్టంలో మీరు మౌలికమైన చేంజెస్ తీసుకురావాలి. మౌలికమైన చేంజెస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనీ అంతా. ఇప్పుడు ఆయన ప్రవీణ్ కుమార్ కూడా ఉంది, అదే అనమాట. మీరు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ హౌసింగ్లో పెట్టాలి. మనకు కావాల్సింది ఏంటండి, ఫుడ్, బట్టలు, హెల్త్, షెల్టర్, ఇవి కావాలి. ఇవి లేకుండా పెట్టడం వల్ల డబ్బు వృధా అవుతుంది అనేది వాదన కనిపిస్తుంది. పక్క వాదన, అది ఫ్యాక్ట్ కూడా. దాన్ని నోమోరు వాదన, అది సూత్రం లాగా అనమాట. న్యూటన్ లా ఎలానో ఇది అదొక లా. థ్యాంక్ యూ రావు గారు, మీరు వచ్చి వెల్ఫేర్ అండ్ అది పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు వెల్ఫేర్ స్టేట్స్ అయినప్పటికీ, ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత అయినప్పటికీ, లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు, లాంగ్ టర్మ్ ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. లక్ష్యం సమాజయితం, V3 న్యూస్. థ్యాంక్ యూ.